డ్రామా కంపెనీ తొలి ప్రేమలో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. 2 years నుంచి అమ్మాయి వెనకే తిరుగుతున్నావు. ఇప్పటికైనా నీ ప్రేమ విషయం అమ్మాయికి చెప్పారా? నాకు చెప్పాలనే ఉందిరా, కానీ ఎక్కడో తెలియని భయం. ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో మాట తనకు చెప్పేస్తా. కళ్ళు కూడా మాట్లాడగలవో నాకు తెలీదు, ఈ కళ్ళు నాతో మాట్లాడేదాకా. మనసులో తెలియనేదో అలజడి, ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు నిన్ను చూసేదాకా. ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు, అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఐ లవ్ యూ. చూసానే కళ్ళలో దాచానే రెప్పలే వేయనంతగా కనుల పండగే నిన్నెలా చూసానే అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. నేను చెరిపోయే నా ప్రాణం కొరనేమో నిన్నే ఈ హృదయం. నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. స్పర్శుంటే నీ మనసు తాకెనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. సంకేత్, నీతో ఉన్న ప్రతి క్షణం ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. నాకు ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ కావాలి. నువ్వు నన్ను ఎప్పటికి వదిలి వెళ్ళవు కదా? ప్రామిస్? ప్రామిస్. వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. రే నాన్న, చదువైపోయింది కదరా, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా నాన్న. మన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏంటమ్మా ఊరికే నేనసా, ఏం చేయాలో నాకు తెలుసులే. హలో, ప్రియా చెప్పు. సంకేత్, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, త్వరగా రా. ఏంటి ప్రియా, ఏదో అర్జెంటుగా మాట్లాడాలను? ఇంకిది వర్కౌట్ అవ్వదు సంకేత్. మా నాన్న మంచి సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి వెల్ సెటిల్డ్, మంచి ఫ్యామిలీ. అందుకే ఇంకా నేను కూడా ఓకే చెప్పేశా. ఏంటి ప్రియా, జోక్ చేస్తున్నావా? నీతో ఉంటే నా లైఫ్ జోక్గానే ఉంది సంకేత్. అయినా ఏముంది నీ దగ్గర నన్ను పోషించడానికి? నీతో లైఫ్ ఊహించుకుంటేనే భయంగా ఉంది. అయినా నిన్ను పెళ్లి చేసుకుని అన్ని కష్టాలు నేను పడలేను. ఇంకదంతా కాదు సంకేత్. ఇక నుంచి నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ప్రయత్నించకు. గుడ్ బై. ఏంటి ప్రియా అలా మాట్లాడతావు? నువ్వు లేకపోతే నేనేమైపోవాలి? ప్రియా వెళ్ళొద్దు ప్రియా, ఒక్కసారి నా మాట విను. నన్ను వదిలే సంకేత్, ప్లీజ్. ఇంకెప్పుడు నాకు కనిపించకు. గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను
ఎదగొత్తు మూసిన చెలి చేతి స్పర్శలో చేదైన తీయనా ఆకలేసి ప్రేమ అంటే మనసు తుచ్చి పెట్టావే అమ్మ కాని అమ్మవు నువ్వై అమ్మ కాని పంచావే పూలదారి పరిచింది నువ్వే వేలు పట్టి నడిపింది నువ్వే వెలుగు చూపిన కన్ను పొడవకే కంటిలోన ఉన్నది నువ్వే గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే నీతో ఉన్న ప్రతి క్షణం ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. నీతో లైఫ్ ఊహించుకుంటేనే భయంగా ఉంది. నువ్వు నన్ను ఎప్పటికి వదిలి వెళ్ళావు కదా, నన్ను వదిలే సంకేత్ ఇంకెప్పుడు నాకు కనిపించు. ఇంకా తన జ్ఞాపకాలతో నేను బతకలేను. ప్రియా లేని జీవితం ఇంకా నాకొద్దు, వద్దు. రే ఏం చేస్తున్నావురా? తను వదిలి వెళ్ళిపోతే ఇంకా చావడమే దిక్కా? ఆ అమ్మాయి గురించి కాదురా, ఒకసారి మీ అమ్మ గురించి ఆలోచించావా? ఒకటి నీ సంతోషం కోసం బతకాలి, లేదా మన వాళ్ళ సంతోషం కోసం బ్రతకాలి. నీ సంతోషం నీ చేతిలో ఎలాగో లేదురా, మరి వాళ్ళకెందుకు శిక్ష వేయడం? రే సంకేత్, లవ్ ఫెయిల్ అయ్యాక లైఫ్ లేదనుకుంటే 25 ఏళ్ళ తర్వాత ఎవ్వరూ బ్రతకర్రా. దీని తర్వాత కూడా లైఫ్ ఉందిరా. తనని మర్చిపోయి మీ అమ్మ కోసం, నీ లైఫ్ కోసం బ్రతకరా. నాలాగే చాలామంది లవ్లో ఫెయిల్ అయ్యాక ఇంకా ఈ లైఫ్ ఎందుకని చనిపోవడమో లేదా అమ్మాయిని ఏదో ఒకటి చేయడమో చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, కోల్పోయిన ప్రేమ కంటే ముందున్న జీవితం చాలా గొప్పది. నిన్నలా చూసాను కళ్ళలో కళ్ళలో దాచా. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్ మెసేజ్. దిలీప్ మాస్టర్ ప్లీజ్ రండి. రేఖా మ్యామ్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజికల్ చూడడానికి ఇండియా బయట ఎక్కడ వెళ్ళక్కర్లేదు, మనలోనే టాలెంట్ ఉన్నాయి. ఇంత లైట్ వర్క్ కానీ మొత్తం మీరు ఎంత సూపర్గా మ్యూజికల్ చూపించారంటే పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ప్లాన్ నుంచి ఎగ్జిక్యూషన్ నుంచి ఫ్రీ స్టైల్ మూమెంట్స్, తన మీకు అంత సూపర్ డాన్సర్ దొరికారు. కంటెంపరీ డాన్స్ స్టైల్ అవ్వచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ, ఎమోషన్స్, యాక్టింగ్తో పాటు బ్యూటిఫుల్. అండ్ తను ఫేరీ లాగా షీఈస్ లుకింగ్ లైక్ అన్ ఏంజల్. స్మోక్ ఎఫెక్ట్స్ షీ వాజ్ జస్ట్ ఫ్లోటింగ్ అరౌండ్. డాన్సర్స్ ప్రతి ఒక్కరు మీరు ఎంత సపోర్ట్ చేశారంటే, టీమ్ వర్క్ సూపర్ గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్ టీమ్. థ్యాంక్ యూ గైస్.